హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మైదా పిండి లేకుండా బియ్యం పిండితో మైసూర్ బోండాలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మైసూర్ బోండాలంటే ఎక్కువగా మనం మైదా పిండితోనే చేస్తుంటాం కదండి. కానీ ఒక్కసారి ఇలా బియ్యం పిండితో ట్రై చేసి చూడండి. అచ్చం హోటల్లో ఎలా వస్తాయో అలాగే వస్తాయండి మైసూర్ బోండాలు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తిన్న కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి. ఇలాగన మీరు బ్రేక్ఫాస్ట్లో ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. రుచి అయితే అంత బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ఇలా బియ్యం పిండితో చేసే బోండాలను తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1 కప్పు బియ్యపిండి తీసుకున్నానండి. పొడి బియ్యపిండియే మాత్రమండి. మీరు రెడీమేడ్గా వచ్చే పిండి అయినా తీసుకోవచ్చు. దీంట్లో 1 కప్పుకు 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు చూడండి, అది 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలండి. దీనివల్ల క్రిస్పీగా వస్తాయి. ఇలా సూజీ మనం వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి బోండాలు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. దీంట్లో కొంచెం పుల్లటి పెరుగు వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొలతలు చెప్తున్నాను చూడండి. 1 కప్పు బియ్య పిండికి 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు గోధుమ పిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేస్తే పిండి మనకు పల్చగా అయిపోతుందండి. చూసుకుంటూ వేసుకోవాలండి. బోండాలకైతే ఎలా మిక్స్ చేసుకుంటామో పిండి సేమ్ అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి. ఇలా బాగా పిండిని బాగా మిక్స్ చేసుకున్నాలి. ఎంత బాగా పిండిని మిక్స్ చేస్తే మనకు బోండాలు అంత బాగా వస్తాయండి. ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 to హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను మాత్రం ఒకవేళ టైం లేకపోతే మీరు ఒక 5 నిమిషాలైనా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేనైతే 15 మినిట్స్ మాత్రమే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలండి. ఒకటి మీడియం సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 సన్నగా తరిగి తీసుకున్నానండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా కర్రీ లీవ్స్ వేసుకోవాలి, సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా, వంట సోడా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా పిండిలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సోడాను మాత్రం మనము బోండాలు వేసేటప్పుడు మాత్రమే మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకుని పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయండి. చూడండి, కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా ఉండొద్దండి. ఒకవేళ మీకు పిండి పల్చగా అయితే దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి అయినా లేదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా మనం బోండాల్లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిదనం ఉంటుంది. ఫ్లేమ్ని సిమ్లో ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి బోండాలు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేస్తూ అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలండి. కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి బోండాలను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మైదా పిండి వాడకుండా కూడా మనం ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసుకోవచ్చండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులో ఇలా తిప్పుతూ ఫ్రై చేస్తే ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. ఇలా అన్నిటిని ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి.
అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తే పైన క్రిస్పీగా బాగుంటాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, చూస్తేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి. మైదా పిండి వేయకుండా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుందండి. ఇలా మైదా పిండి తినని వారు బియ్యం పిండితో ఇలా బోండాలు చేసుకొని తినేయచ్చండి. అచ్చం హోటల్లో ఎలా ఉంటాయి అలా వస్తాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, తుంచి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చినాయి, పైన క్రిస్పీగా చాలా బాగుస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.